నమస్కారం. నేను మీ సన్మూర్తి. మరి ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చిత్రం మారింది. ఊహించిన విధంగా బీజేపీ పార్టీ కలుస్తుందా అనే మీమాంసతోటి చాలామంది వేచి చూసిన సందర్భంలో మరి మూడు పార్టీలు కలవడానికి కారణం ఏంటి, దానికి వెనక ఉండేటటువంటి శక్తి ఏంటి అనే అంశాన్ని మనం గమనించినట్టయితే చాలామంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని మధ్యవర్తిగా ఉండి ఎలాగైనా కూడా కలపడానికి ప్రయత్నించారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు కూడా ఇందులో ఉండి కలపడానికి ఏదో రకంగా ప్రయత్నించారని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఇవేమీ కాదండి. ఒకటి, రాష్ట్ర కార్యవర్గం ఒత్తిడి చేయడం అనేది సహజంగా జరిగింది. అయితే దీనిపైన ఒక సర్వే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళు ఆచితూచి వ్యవహరించి ఆ మేరకు సర్వే ఫలితాల ఆధారంగా మాత్రమే టీడీపీ జనసేనతో వారి చేతులు కలిపినట్టుగా స్పష్టం అవుతుంది. అంతే తప్ప మనం ఏదో ఊహించినట్టుగా ఎవరో చెప్పారు, ఏదో చేశారు, దాన్ని బట్టి అంతా అయిపోయిందని చెప్పి అనుకుంటే కాదు. ఇది కేవలం వ్యక్తిగతంగా, అంటే ఆ పార్టీ ప్రత్యేకించి సర్వే చేయించి సర్వేలో టీడీపీ జనసేన వచ్చే అవకాశం అత్యధికంగా ఉన్న సందర్భంలో వీరితోనే మనం చేయగలపడం కరెక్ట్ అనే ఒక దృష్టికి వచ్చి మాత్రమే ఈ యొక్క మూడు పార్టీలు ఒకదానితో ఒకటి కలవడం జరిగిందని చెప్పి మనకి స్పష్టమవుతుంది. ఇందులోని ఎటువంటి అంతరం కూడా లేదు. ఎవరైతే ఊహిస్తున్నారో రకరకాలటువంటి వ్యక్తులు ఊహిస్తున్న సందర్భంలో ఆ ఊహలన్నీ కూడా ఒక్కసారిగా ఆపుతూ ఒకేసారి ఈ విషయంలోని నిర్ణయం చేశారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రత్యేకించి సర్వే నిర్వహించుకొని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని గమనిస్తూ ఆ మేరకు మాత్రమే వారు ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్టు మనకి స్పష్టమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు. నమస్కారం.